తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అయినా సినిమా బాగుంటుంది. హాయ్ గాయ్స్, దండోరా సినిమా అయితే ఇంతకుముందు చూసి రావడం జరిగింది. యాక్టర్ బై శివాజీ గారు, బిందు గారు, నవదీప్ గారు, మౌనిక గారు, వీళ్ళందరూ ఉన్నారు. సినిమా ఎట్లుందో మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ సినిమా బేసికలీ 2004 ఆంధ్రప్రదేశ్లో సెటప్ అయి ఉంటుంది భయ్య. దండోరా సినిమాలో క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. క్యాష్ ఫీలింగ్ గురించి ఈ సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆ క్యాష్ ఫీలింగ్ వల్ల ఇద్దరు ప్రేమికులు ఏమైపోతారు అనేది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే బిగ్ బాస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ సినిమాలలో. నవదీప్ గారు, బిందు గారు, శివాజీ గారు ఇట్లా ఎక్కువ ఉంటారు. కానీ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, ఒక ముఖ్యమైన రోల్ అద్భుతంగా చేసారు. అసలు ఈ క్యారెక్టర్ ఎందుకుందని మనకి ఎవరికి అనిపించదు, అంత మంచిగా చేసారు. సినిమా టైటిల్ పడేటప్పుడు బీజిఎం ఉంటుంది భయ్య, గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం అదిరిపోయి ఉంటుంది, బీజిఎం సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఒక అద్భుతంగా వెళ్తుండే సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ల్యాగ్ అనిపించదు, ఏమనిపించదు. చాలా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈయన యాక్టింగ్ ఇంకా బాగుంటుంది, శివాజీ గారి యాక్టింగ్ ఇంకా బాగుంటుంది. ఈ సినిమాలో ఇలా ఫైట్ సీన్స్ కట్ చేసి ఇలా సాంగ్స్ అలాంటివి ఎక్సెప్ట్ చేయరాదు, ఎందుకంటే అలాంటివి ఉండవు. ఒక మెయిన్ స్క్రీన్ సినిమా కాదు, అయినా సినిమా బాగుంటుంది. ఈ సినిమాలో హీరో ఎవరని చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో అంటే ఏం లేదు, కానీ ఒక స్టోరీనే, ఆ స్టోరీనే ఒక హీరో అనుకోవాలి అందరూ. నాకైతే చూసి వచ్చిన తర్వాత సినిమా అయితే చాలా బాగా నచ్చింది భయ్య. ఒక మంచి సినిమాకి పోయి వచ్చిన అనిపించింది నాకైతే. మీరు ఒకవేళ చూసుంటే, ఒకవేళ మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.